ఓ శంకర. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం మానసాదేవి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇది కరీంనగర్ జిల్లాలోని కాసింపేట గ్రామంలోని శ్రీ మానసాదేవి టెంపుల్. ఈ గ్రామంలో కొలువై ఉంది. ఇది తెలంగాణలోని స్వయంభూ ఆలయంగా గుర్తించారు. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అయితే చూసుకున్నట్లయితే ఇదంతా పార్కింగ్ ఏరియా. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మేమైతే మా బండి పార్కింగ్ చేసినాం. మనమైతే కొబ్బరికాయ తీసుకుందాం. తీసుకుని అయితే టెంపుల్కి అయితే పోదాం. మీరు అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ బండి పూజలు కూడా చేసుకోవచ్చు. వాటర్ కాళ్ళు కడుక్కోవడానికి ఫ్రీ వాటర్ అవైలబుల్. ట్యూస్డే ఫ్రైడే ఇక్కడ చాలా భక్తులు అయితే వస్తారు. మీరు చూసుకున్నట్లయితే చూడండి, అంతకుముందు అట్లుండి లోపలికి వచ్చేట నీళ్ళు వస్తుంది. ఇప్పుడు క్యూ లైన్. తెలుగు రాష్ట్రాలలో స్వయంభూ ఆలయంగా గుర్తించారు ఈ టెంపుల్, మానసాదేవి టెంపుల్ని. ప్లస్ ఇది మొదటిది హరిద్వార్లో ఉంది, రెండవది ఇక్కడ మానసాదేవి టెంపుల్ కాసింపేట గ్రామంలో కొలువై ఉంది. సో మనమైతే ఈ టెంపుల్లో ఉన్నాం. ఇప్పుడు ఒకసారి మనమైతే లోపలికి మొత్తం క్లియర్గా ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయల దగ్గర పోయి కొబ్బరికాయ తీసుకొని పోదాం. ఓన్లీ కొబ్బరికాయ ఒకటైతే 30 రూపాయలట. ప్లస్ ఈ సామాన్లన్నీ తీసుకుంటే 50 రూపాయలట. అగరవత్తులు లేవా? అగరవత్తులు లేవా? ఒక 2 అగరవత్తులు. అరే పట్టుకోవడం మన పద్ధతి. చెయ్యండి. ఈ షాపులు ఎందుకు వచ్చింది చెప్పు. చెయ్యండి. వేసేసాడు, బాగా వేసేసాడు. పూజ సామాన్. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తుంది లైన్? మీరు చూసుకున్నట్లయితే ఈ మానసాదేవి టెంపుల్కి స్పెషల్గా బస్సు అయితే వేసిల్లో. బస్సు అయితే ఇప్పుడు వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే భక్తులు వస్తారు, పోతూనే ఉంటారు. శంభో శంకర, 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 హర హర శంకర, హర హర శంకర. అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు 108 నాగ విగ్రహాలు, నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉండటం విశేషం. సర్పదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పక జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. ఈ టెంపుల్కి స్పెషల్ బస్ అనేది ఉంటుంది. వీళ్ళందరూ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బస్సు రాగానే అందరూ అయితే వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో మంది వస్తారు. ఇది ఫ్రైడే కాబట్టి భక్తులు అత్తనే ఉంటారు, పోతూనే ఉంటారు. చాలా మంది భక్తులు. ఈ భక్తులు అయితే వాళ్ళందరూ దర్శనం అయిపోయి బస్సు కోసం వెయిట్ చేస్తున్న భక్తులు. మిగతా వాళ్ళు కూడా వస్తారు. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మేము దర్శనం వద్దాం. గాయస్ మేము అంతమంది వచ్చినప్పుడు అయితే ఇలా క్యూ లైన్ అయితే లేదు, కొత్త ఏర్పడేసులు. ఈ లైన్ దర్శనం అటు సైడ్ లైన్ కనిపిస్తుంది కదా, అది అభిషేకం దర్శనం. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అది అభిషేకం లైన్, ఇది దర్శనం లైన్. ఈ టెంపుల్కి స్పాన్సర్లు కూడా ఇక్కడ విలేజ్ వాళ్ళు ప్లస్ వీళ్ళందరూ కలిసి చేసి ఈ గుడిని డెవలప్మెంట్ అయితే చాలా చేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే చూడండి, అటు కూడా అంటే చాలా అంతకుముందు కూడా అవి కూడా లేవు. మంది బాగానే ఉన్నారు. ఫ్రైడే కాబట్టి భక్తులు అయితే చాలా మంది వచ్చారు.
ఈ ఆలయం దేనికి ప్రసిద్ధి అంటే పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, మనసులో ఏదైనా బలమైన కోరిక ఉండి అది నెరవేరని వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టి మొక్కుకున్నప్పుడు వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతాయని అనేది ఇక్కడి వాళ్ళ నమ్మకం. గాయస్ మమ్మల్ని అయితే వీడియో అయితే ఇవ్వద్దన్నారు, మేమైతే పర్మిషన్ తీసుకుని అయితే వీడియో అయితే ఇస్తున్నాం. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే లోపలికైనా దేవుని కూడా మీకు చూపిస్తా. అలాగే అమ్మవారికి కుడివైపున సీతారామాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. మానసదేవుని శివుడి మాచిక పుట్టిగా చెప్పుకుంటారు. ఆమె శివుని భక్తి శ్రద్ధలతో 100 సంవత్సరాలు పూజించిందని చెప్తుంటారు. మాతృజాతికి మానసదేవిని సమానంగా కొలుస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మానసదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక్కడ. అలాగే అమ్మవారికి ఎడమ వైపున ఆనుకొని శ్రీ స్వయంభూ లక్ష్మీ దేవాలయం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అమ్మవారికి ఒడి బియ్యం పోసే వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని అయితే ఒడి బియ్యం పోస్తారు. మా దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ అయితే లోపల కొట్టనియారు. మనం బయటకి మీరు చూసుకున్నది ఇక్కడ భక్తులు కొడుతులుగా మనం కూడా ఇప్పుడు ఆడిపోయి కొబ్బరికాయ అయితే కొడదాం. మట్టి చాలా కొనుకొచ్చి వీడియో చూడేంద్రా. పూర్వం ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఉండేది. ఈ విగ్రహం కాస్త పక్కకు ఒరిగి ఉండడం వల్ల ఈ విగ్రహాన్ని మా గ్రామ ప్రజలు మళ్ళీ ప్రతిష్ఠించాలని అనుకున్నారు. వీరభద్ర స్వామిని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని చెప్తున్నారు. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ముడుపులు కనిపిస్తున్నాయి కదా. ఈ ముడుపులు అనేవి భక్తుల నమ్మకంతో ఏమైనా కోరికలు నెరవేరాలంటే మనసులో అనుకొని ఇక్కడ మనం ఉరుముడు అయితే కట్టినట్టయితే కోరికలు నెరవేరుస్తాయని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాటర్ అవైలబుల్ కూడా చేశారు. ప్యూరిఫై వాటర్ చూడండి మీరు ఒకసారి. గాయస్ మన లోపల అయితే దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడైతే మనం హనుమాన్ టెంపుల్ దగ్గరకు పోదాం. హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి. హనుమాన్ టెంపుల్ దగ్గరకు అయితే దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ అటు పోదాం. మీరు చూసుకున్నట్లయితే చూడండి, పంచముఖ హనుమాన్కి జై. పంచముఖ హనుమాన్కి దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు పోతున్నాం. అటు పోయి మీకు బయట లొకేషన్ కూడా చూపిస్తా. బయట కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను నేను. ప్రైస్ మనకి ఇప్పుడు లడ్డు కౌంటర్ దగ్గర మనం బయట తీసుకున్నాం. లడ్డు ఉన్న పులిహోర అవైలబుల్. సో లడ్డు ఎంతనో పులిహోర ఎంతనో తెలుసుకొని అయితే చెప్పాము. ఒకసారి మనం పోదాం. పులిహోర లేదు, ఓన్లీ లడ్డు అవైలబుల్. లడ్డు అయితే ఒకటి ఈచ్ వన్ 25 రూపీస్. గైస్ లడ్డు టోకెన్ తీసుకొని లడ్డు అయితే తీస్తారు పక్కన. ఫేమస్ టెంపుల్ ఉండకపోతే ఎట్లా? లడ్డూలు అయితే వచ్చినాయి. మనం అయితే కొంచెం తిందాం. మీరు చూసుకున్నట్లయితే
ఇప్పుడు నిత్య అన్నదానం ఉందా, ప్రతిరోజు 12 గంటలకు అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది అట. ఎవ్రీడే కంప్లీట్గా రోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తుల స్పాన్సర్లతో అయితే ఈ విలేజ్ స్పాన్సర్లతో అయితే ఈ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నారు లేదా చూడండి, అన్నదానం చూడు రెడీ అవుతున్నాయి. గాయ్స్ ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియోలు చూస్తున్నారు కానీ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎత్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకుముందు వీడియో ఎట్లా సపోర్ట్ చేశారో ఈ వీడియో కూడా అట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. బాయ్ బాయ్.